రాజు వెడ్స్ రాంబాయ్ ఒక RX100 ఒక అర్జున్ రెడ్డి మించుంది సినిమా. క్లైమాక్స్ ఇప్పటిదాకా ఉప్పిన సినిమాలో చూసా కానీ ఉప్పిన మించుంది సినిమా. అసలు ఒక చిన్న సినిమా ఇదేం సినిమా బొక్కలా ఉంటుంది అనుకున్నా కానీ నన్ను బొక్కబోర్లో పడుకోబెట్టింది నిజంగా. అసలు చిన్న సినిమాని నేను తక్కువ అంచనేసా కానీ అసలు ఈ బాబోయ్ ఒక పల్లెటూరులో రియల్గా ఇలాంటి స్టోరీ జరిగిందన్న విషయం చాలామంది తెలీదు. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఆ డైరెక్టర్ మొన్న ఏదో సవాల్ చేశాడు, ఈ సినిమా బాగపోతే నేను బట్టలు తిరుగుతా అమీర్పేట సెంటర్లో అని. డైరెక్టర్కి అవసరం లేదు, రేపటి నుంచి బ్యాండ్ కొట్టుకుని పట్టుబట్టలతో ప్రతి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాడు. హైలైట్స్ ఏమనిపించినాయి సినిమాలో? క్లైమాక్స్ అసలు దీంట్లో మెయిన్ చెప్పాలంటే ఎంకన్నాను క్యారెక్టర్ చేశాడు కుంటుగా, పేరు తెలియదు కానీ ఆడు నాకు కనిపించాడంటే నేనే ఆడు కాలు నరికేస్తా. ఆయన ఒక ప్రముఖ స్టార్ హీరో వాళ్ళ అన్న అని తెలుసు. అవునా తెలీదు కానీ అవునా చాలా న్యాచురల్గా చేశాడు. నాకు కనిపిస్తే రెండో కాలు కూడా నేను తీసేస్తా, అంత కోపం తెప్పించాడు నాకు. అసలు నేనే సినిమాలోకి ఇన్వాల్వ్ అయిపోయా. సో ఇంట్రెస్ట్ లేకుండా సినిమాకి వెళ్ళా కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. రియల్ స్టోరీ కదా, సో అంటే ఎలా అనిపించింది? నాకు ఒక మంచి దమ్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో ఓవరాల్గా మంచి బ్లాక్ బస్టర్ పడింది చాలా రోజుల తర్వాత. అసలు కొత్త సినిమా అని నాకు అనిపించలా. ఒక 10-15 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయిలా చేశాడు. హీరోయిన్ బాగా చేసింది. సో రాంబాయ్ అన్న సాంగ్ కూడా చాలా బాగుంది. సో సిటీలో కంటే పల్లెటూరులో ఈ సినిమా చాలా బాగా ఆడుద్ది. సో ఓవరాల్గా మంచి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీకి. శివాజీ రాజా గారి క్యారెక్టర్ ఫాదర్గా చేశారు. సో ఓవరాల్గా ఓకే, మనకి ఎక్కడ డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. సో 5కి 5 ఇస్తా రేటింగ్. బట్ అలాంటి లవ్ ఇప్పుడు 2025లో ఉంటుందా ఏంటి? సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు ఉన్నారండి. సో సిన్సియర్గా లవ్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మ్యాటర్ అది కాదు, ఒక రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి. సో ఆ క్లైమాక్స్ మాత్రం చూసిన ఎవడైనా సరే ఏడుస్తూ బయటకు వస్తాడు థియేటర్లో. ఉప్పిన అమ్మ మొగుడు ఉప్పునే అనుకున్నాను ఇంతవరకు, కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఒక తండ్రి క్లైమాక్స్లో ఇలా చేస్తాడా నాకే బాధేసింది. సో ఏ తండ్రి చెయ్యని ఒక పని చేశాడు ఇందులో క్లైమాక్స్లో హీరోయిన్ ఫాదరు. ఆ ఒక్కదాని వల్ల నాకు చాలా కోపం వచ్చింది ఆ ఫాదర్ క్యారెక్టర్ మీద. సో ఆడు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కొడతాను. సో వేణుగుడుగుల గారు ప్రొడ్యూస్ చేయడం వల్ల కూడా అంటే ఇలాంటి స్టోరీస్ చేయడానికి ఏంటి రీజన్ అనుకోవచ్చు? కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇండస్ట్రీకి ఇంకా చాలా కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయమని నేను చెప్తా. ఇలాంటి చిన్న చిన్న సినిమాలన్నీ తక్కువ అంచనా వేయడం కాదు, కానీ ఇలాంటి వాటిని ఇంకా కొంచెం హైలైట్ చేయమని బాగా చూపించమని నేను చెప్తా. హైలైట్స్ ఫైనల్గా ఏం చెప్తారు? బీజిఎం బాగుంది, హీరో పెర్ఫార్మెన్స్ బాగుంది. ఆ ఎంకన్నగాడు మాత్రం న్యాచురల్గా చేశాడు. సో మంచి బ్లాక్ బస్టర్ రాజు వెడ్స్ రాంబాయ్. అందరూ చూడాలి, ఎవరిని డిసప్పాయింట్ చేయదు. మీరు పెట్టిన టికెట్కి 2 గంటలు ఎంజాయ్ చేస్తారు ఆ సినిమా చూసి. అన్నా రాజు వెడ్స్ రాంబాయ్ నేను చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూడలే అన్న. రాజు అండ్ రాంబాయ్ వాళ్ళిద్దరి క్యారెక్టర్ మాత్రం నిలిచిపోతుంది. రియల్ లవ్ స్టోరీ అంటే ఇది అంటే మనం చాలా సినిమాలు వస్తాం అన్న. విలేజ్లో ఒక రియల్ స్టోరీని చూపించిన పోయా అండ్ హీరోయిన్లో రియలిస్టిక్గా అరే ఏం సినిమా తీసుకుంటా నాన్న డైరెక్టరు. నేను చాలా రోజుల తర్వాత చాలా సినిమాలు కన్నా 200-300 పెట్టుకున్నా. 100 రూపాయలతో ఉన్న మంచి కంటెంట్ చాలా బాగుందన్న. స్టోరీని చూడండి అన్న, చాలా బాగా నచ్చింది. అండ్ అన్న హైలైట్స్ మాత్రం క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అన్న. అసలు చాలా సినిమాలో క్లైమాక్స్ మాత్రం ఏ సినిమాలో మీరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే ఇప్పుడు లవ్ చేసుకుంటారన్న అంటే తండ్రి చంపేస్తాడు, ఇద్దరు చనిపోతారు కానీ ఈ సినిమాలో అసలు వాళ్ళకి ఒకటి వస్తుంది నాకు చెప్పొద్దు కానీ అది రివీల్ చేయదు కానీ సినిమాకి మైనస్ అవుతుంది కానీ అది చూడండి భయ్యా. లాస్ట్ 30 మినిట్స్ ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వస్తుంది. పక్కా కళ్ళ నీళ్ళు తెచ్చుకొని ఏడ్చి సినిమా నుంచి బయటికి పోతారు భయ్యా. అది తీసిన భయ్యా డైరెక్టర్. అండ్ మెయిన్ ఇంకోటన్నా అంటే హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ వేసిండు. అరే ఏంద్రా ఆయన కుంటుకుంటా వస్తే 15 నిమిషాలు ఒకసారి ఇస్తాడు. ఆయనకి అందరు భయపడతారు, ఆయన వస్తేనే భయం అనిపిస్తుంది. అరే ఏం యాక్టింగ్ చేసిండు ఆయన చైతన్య అనుకుంటా మన డిజిటల్ వాళ్ళ అన్న. ఏం క్యారెక్టర్ చేసినావు సార్ మీరైతే యాక్టింగ్కి చంపేసి. అంటే మన తెలుగు ఇండస్ట్రీలో మరో యాక్టర్ వచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో ఒక విశ్వరూపం నా మేనరిజం ఆయన కళ్ళల్లో ఆయన యాక్టింగ్ చేసేది అసలు. కానీ వాళ్ళు అసలు ఇంటర్వెల్ సెంటిమెంట్ మాత్రం ప్రతి ఒక్కరు ఏడిపించేస్తారు. అసలు ఇంత రియల్గా తీసిన డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ ఇంకోటి ఈ సినిమా బాగా లేకపోతే నేను చెడ్డి మీద అమీర్పేటలో తిరుగుతానడన్నా. ఇది చెప్పినావు సార్
మీకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. మీరు చెడ్డి మీద తిరగాల్సిన అవసరం లేదు, రేపు కార్లో తిరుగుతారు. అంత మంచి కంటెంట్ ఇచ్చిళ్ళు. ఎందుకంటే చాలా మంది నెగిటివ్గా పోర్ట్రేస్ ఉంటారు. అరే ఇలాంటి రియల్ స్టోరీ, అది ఫేక్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ, రియలిస్టిక్గా చూపించిళ్ళు. మనకు కావాల్సింది అదే కదా. 500-600 కాదు, 100 రూపాయలు పెట్టిన ఫస్ట్ టైం అన్న. ఐమాక్స్లో 100 రూపాయలు పెట్టి ఏ సినిమా ఇస్తారన్నా అసలు చూసిన. అండ్ ఇంకోటన్నా అసలు ఆ సాంగ్ లోపల నుంచి పోతున్నారు రాజు వెడ్స్ రాంబాయ్ ఆ సాంగ్ అసలు కళ్ళ అసలు ఆ సాంగ్ ఎమోషనల్. వాళ్ళిద్దరు కొత్త యాక్టర్కి మంచి అవకాశం వచ్చింది, మంచి లైఫ్ వచ్చింది అన్న. చాలా చాలా బాగుంది అన్న సినిమా. అన్న మూవీ అయితే అసలు ఏడిపించేశారు భయ్య క్లైమాక్స్లో. అసలు సూపరు. రాజు రాంబాయ్ మూవీలో అసలు రాంబాయ్ సాంగు మా మిట్టపల్లి సురేందర్ అన్న గారు రాయడం జరిగింది ఈ సాంగు. అసలు అన్న మీకు మీ మేధస్కు మీకు వేల దండాలన్న. మా మిట్టపల్లి అన్న సూపర్ సాంగ్ అయితే అసలు డైరెక్టర్ గారు సూపర్ ఉందన్న. డైరెక్టర్ గారు నెగిటివ్ కామెంట్స్ వస్తే, నెగిటివ్ రిపోర్ట్స్ వస్తే డైరీ మీద తిరుగుతానని మీ దండం పెడతా. అటువంటి చేయకండి సార్. సూపర్గా ఉంది మూవీ, ఎక్సలెంట్ తీశారు మీరు, మీ తప్పేం లేదు, సూపర్ ఉంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూ కూడా సూపర్గా ఉందండి. వేణు సార్ చాలా ఖర్చు పెట్టారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సూపర్గా వచ్చాయి. క్లైమాక్స్లో అయితే ఏడిపించారు భయ్య. వాళ్ళు హీరోయిన్ అసలు కొత్త యాక్టర్స్ ఉన్నట్టున్నారు. అసలు వాళ్ళ యాక్టింగ్ యాడ్స్ ఆఫ్ అండి. క్లైమాక్స్లో అయితే ఏడుపు వచ్చింది భయ్య. థ్యాంక్ యూ. హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? కొత్త హీరో కదా. సూపర్ అన్న మస్తు చేశారు కొత్త వారైనా కూడా. అసలు కొన్ని సీన్స్లో అయితే ఎమోషనల్ అయిపోయినా. హీరోయిన్ గారిది యాక్టింగ్ అయితే ఎమోషనల్ అయిపోయినాడు. సిద్ధు వాళ్ళ అన్న కూడా చేశారు. మర్చిపోయినా జొన్నలగడ్డ సారు సూపర్ యాక్టింగ్ విలన్గా. అసలు ఆయన మంగపాతి లాగా చేసిండు. మంగపాతి కంటే మించి ఉన్నది అసలు. మైండ్ బ్లోయింగ్. అసలు బీభత్సంగా విలన్గా డేంజర్గా ఉన్నాడు ఆయన. వాళ్ళ తమ్ముడు జొన్నలగడ్డ కంటే డేంజర్గా ఉన్నాడు. సిద్ధు కంటే డేంజర్గా ఉన్నది ఫేస్ అయితే. విలన్గా ఆయనకు 100కు 200 మార్కులు పడతాయి. ఇంకా మంచి విలన్ క్యారెక్టర్లు చేయాలని నేను కోరుకుంటున్నా జొన్నలగడ్డ సార్. థ్యాంక్ యూ. నిజంగానే సినిమా రియల్ స్టోరీ అని కూడా అన్నారు. రియల్ స్టోరీ అదే డైరెక్టర్ గారు విలేజ్ల నుంచి వచ్చినట్టున్నాడు. చాలా సూపర్గా తీశారన్న. థ్యాంక్ యూ సార్.